పెళ్లైన 5 ఏళ్ల తర్వాత మరో పెళ్లి చేసుకుంటానన్న భర్త ఇంటి ముందు న్యాయ పోరాటం చేస్తోంది స్రవంతి అనే మహిళ. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే ఇద్దరు 2020లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం బండ్లగూడ హైదర్ షా కోర్టులో కాపురం పెట్టారు శ్రీధర్, స్రవంతి దంపతులు. ఇప్పుడు శ్రీధర్ మరో పెళ్లికి సిద్ధమవడంతో అతని ఇంటి ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు స్రవంతి కుటుంబ సభ్యులు. తనకు న్యాయం చేయాలని కోరుతోంది బాధిత మహిళ స్రవంతి. స్రవంతి అండి. నా భర్త పేరు శ్రీధర్ కుమార్. ఈ ఇల్లు మా అత్త మామది. మేము పెళ్లి చేసుకున్నామండి, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. 1 సంవత్సరం పాటు కలిసి ఉన్నాము. చందానగర్లో రెంట్కుండే వాళ్ళము. ఆ తర్వాత మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి మళ్ళీ రెండోసారి ఇక్కడే బండ్లగూడలో గణపతి టెంపుల్లో పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 4 సంవత్సరాలు సంతోషంగా ఉన్నామండి. మధ్యలో నాకు కూడా ప్రెగ్నెన్సీ రాకుండా టాబ్లెట్స్ ఇచ్చాడు. నేను కూడా టాబ్లెట్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నువ్వు నాకు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మా అత్తగారికి అత్తయ్య మరి ఏంటి పరిస్థితి అని చెప్పేసి మా అత్తయ్య గారిని అడిగితే మా అత్తయ్య గారు ఏమో నువ్వేమైనా కట్నం ఇచ్చావా, నువ్వేమైనా మోతుబారివా, నీకు నా కొడుకు ఏం సంబంధం లేదు, నా కొడుకు వేరే పెళ్లి చేస్తున్నామని చెప్పేసి ఆవిడ అంటున్నారు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? 4 సంవత్సరాల దాకా సంసారం చేసి అన్ని రకాలుగా ఉండి అటు తిప్పి ఇటు తిప్పి అన్నీ చూసుకొని ఇప్పుడు నీకు నాకు పడట్లేదు, నీకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. నాకు న్యాయం కావాలి. 2 సంవత్సరాలు బాగా వల్ల 3వ సంవత్సరం కొంచెం చెస్ట్ మీద మొదలైనండి. 6 నెలలప్పుడు వీళ్ళు భర్త వారి గొడవపడి అబ్బాయి ఇంట్లో వెళ్ళిపోయాడు. ఈ పాప 3 నెలలు ఉందండి. నెలకి 20,000 రూపాయలు అద్దె కట్టలేక నేను వెళ్ళి ఈ పాపను తీసుకొచ్చేసానండి. తీసుకొచ్చి 4 రోజులకో 5 రోజులకో అబ్బాయి ఇల్లు కలిసి అబ్బాయి వెళ్ళిపోయాడు. మొన్న ఏంటంటే ఒకరోజు వదిన ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి వదిన అంటే నాకు సంబంధం లేదు, మీరు నువ్వెవరు నన్ను ఆడటానికి, నువ్వేమైనా కట్నం ఇచ్చావు, నీ కూతురికి ఏం చెప్పావు, ఏమి నేర్చావు, నువ్వు నీ కూతురు మా సెట్ కాదు, నా కొడుకు నేను పెళ్లి చేసేస్తాను అందండి. ఆమె వదిలి నీ కాళ్ళు పట్టుకుంటా వదిన ఎట్టో గట్ట పిల్లలకు దారి చేద్దాం వదిన మాట్లాడదాం వదిన అంటే కాదు కొడుకు నాకు సంబంధం లేదని చెప్పి పెట్టేశారండి. మళ్ళీ 1 వారం ఆగాక మళ్ళీ ఫోన్ చేశారు. ఏంటి ఫోన్ చేసావు అన్నారండి. వదిన ఏంటి మరి మొన్న ఏదో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడదు అంటే ఏమీ మాట్లాడలేదు, నా కొడుకు పెళ్ళి అయిపోయిందని చెప్పారండి. తెల్లవారి పడికి నా బిడ్డను తీసుకుని ఇక్కడికి వచ్చి